అరకు కాఫీ చాలా బాగుంటుంది. కాఫీ అయితే తాగుతున్నా కానీ దాని ప్రిపరేషన్ దాని కల్టివేషన్ ఎలా ఉంటుంది అని నాకు వచ్చిన డౌట్ మీకు వచ్చిందా? అయితే చూపిస్తారండి. కాఫీ కల్టివేషన్ గురించి కాఫీ ప్లాంటేషన్లోకి వెళ్ళి తెలుసుకుని వచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాఫీ ప్లాంటేషన్లో ఉన్నాం. ఇది అనంతగిరి హిల్స్, అరకు దగ్గర. ఇండియాలో కాఫీ ఎక్కువ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్లో పండుద్ది. మన ఆంధ్రప్రదేశ్లో అరకులో బాగా పండుతుంది ఈ కాఫీ అనేది. ఎందుకంటే వేరే ఏరియాస్లో ఎందుకు పండదంటే కాఫీ అక్కడ మన మన నార్మల్ మన గుంటూరు కానీ లేదా వేరే శ్రీకాకుళం అటువైపు హాట్ క్లైమేట్స్ ఉంటాయి. ఈ అరకులో ఒక కూల్ క్లైమేట్స్ ఉంటాయి అనమాట. లైక్ దీనికి ఎలాంటి క్లైమేట్స్ కావాలంటే ఒక 18 to 28 ఆర్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఈ టెంపరేచర్లో కాఫీ ప్లాంటేషన్ అనేది చాలా బాగుంటుంది. అందుకని ఈ అరకులో ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఎంత ఎండాకాలం అయినా చల్లగా ఉంటుంది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా వానలు పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ అరకు వీటికి సూటబుల్ ప్లేస్ అనమాట. ఈరోజు మనం ఇదిగో ఇవి కాఫీ ప్లాంట్స్ అండ్ కాఫీ ప్లాంట్స్కి హెల్ప్ చేస్తూ షేడ్ ప్లాంట్స్ ఉంటాయి, వాటి గురించి చెప్తాను. అండ్ ఈ క్రీపర్స్ ఉన్నాయి చూసి వీటి పాకుండా అవేంటో కూడా మనం వీడియోలో చక్కగా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ చెప్పా కదా, దీనికి ఎలాంటి టెంపరేచర్ కావాలంటే ఒక 15 to 28 డిగ్రీస్ టెంపరేచర్ కావాలి. అండ్ కాఫీలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటేమో అరాబిక్, ఇంకోటేమో రోబిస్టా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఈ అరాబిక్ అనేది టేస్ట్ అనేది కొంచెం మైల్డ్గా ఉంటుంది, స్మెల్ కూడా తక్కువ వస్తుంది. అండ్ దీంట్లో కెఫెయిన్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. రోబిస్టాలో అన్ని ఆపోజిట్, దీనికి కెఫెయిన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా కొంచెం చేదుగా ఉంటుంది యాజ్ కంపేర్ టు దీంతో. సో మనకి ఎక్కువగా ఏది కల్టివేట్ చేస్తారంటే రోబిస్టా, ఎందుకంటే కెఫెయిన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కల్టివేట్ చేస్తారు. అండ్ ఇంకోటి ఫార్మర్స్కి నచ్చే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రోబిస్టాలో ఎలాంటి పెస్ట్ అండ్ డిసీజ్ కానీ ఇది రెసిస్టెంట్ అనమాట. సో అందుకని యాజ్ కంపేర్ టు అరాబిక్ ఈ రోబిస్టాని ఎక్కువ కల్టివేట్ చేస్తూ ఉంటారు. ఈ కాఫీ మొక్క నాటే ముందు ఒక 6 months టైం పడుతుంది. అంటే ఇత్తనం మొక్క అవ్వడానికి 6 months పడుతుంది. అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి వీలవుద్ది అనమాట. ట్రాన్స్ప్లాంట్ ఏ సీజన్లో చేస్తారంటే జనవరి టు జూన్ ఆ టైంలో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు ఇది. అండ్ దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు సపోజ్ ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేశారు కదా, ఇది ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 60 centimeters లోతు వరకు తవ్వి రాక్ పాస్ఫేట్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ అందులో వేసి ఈ ప్లాంట్ పెడతారు. ఎందుకంటే దీనికి న్యూట్రియన్స్ అనేవి కొంచెం ఎక్కువ కావాలి యాజ్ కంపేర్ టు నార్మల్ ప్లాంట్స్తో కంపేర్ చేస్తే. ఈ కాఫీ ప్లాంట్కి న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువ కావాలి కాబట్టి రాక్ ఫాస్ఫేట్ అండ్ కొంచెం ఆర్గానిక్ మ్యాటర్ యాడ్ చేస్తూ ఉంటారు. మొక్కలు నాటేటప్పుడు వీటి మధ్యలో పర్టికులర్ గ్యాప్ ఉండేలా మెయింటైన్ చేస్తారనమాట. ఎంత గ్యాప్ అంటే 1 to 2 meters ఉండేలాగా మెయింటైన్ చేస్తారు. ఇలా ఎందుకు మెయింటైన్ చేస్తారంటే ఫర్ సపోజ్ దీనికి ఏమన్నా డిసీజ్ ఆర్ డిసీజ్ ఏమైనా వస్తే వెంటనే దీని నుండి దానికి పాస్ అవ్వకుండా ఒక మినిమల్ గ్యాప్ మెయింటైన్ చేస్తారనమాట ఇందులో. అండ్ మనకి ఇది ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఈ పెద్ద పెద్ద ట్రీస్ అన్ని ఎందుకు ఉన్నాయని. ఇది కాఫీ అనేది షేడ్ లవింగ్ ప్లాంట్స్, అంటే డైరెక్ట్ సన్లైట్ అనేది ఇది ఇష్టపడదు అనమాట. సో దీనికి ఎప్పుడు ఒక టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉండాలి అండ్ తక్కువ సన్లైట్ ఉండాలి. కాబట్టి ఇలా పెద్ద పెద్ద చెట్ల మధ్యనే ఈ కాఫీ ప్లాంటేషన్ అనేది బాగా జరుగుతుంది. అండ్ ఈ పెద్ద పెద్ద చెట్లు ఏంటంటే సిల్వర్ ఓక్ కానీ లేదా డబక్ కానీ ఇలాగా డిఫరెంట్ పెద్ద పెద్ద చెట్ల మధ్యన వీటిని కల్టివేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ పెద్ద పెద్ద చెట్లకి బ్లాక్ పెప్పర్ పెట్టారు చూడండి. ఈ క్రీపర్ ఉంది చూసారా, ఇది బ్లాక్ పెప్పర్. అండ్ ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది, అదేంటంటే మల్చింగ్. మనం ప్రతి వీడియోలో ఆర్గానిక్ ఫార్మింగ్ లో ప్రతిసారి మనం మాట్లాడుకునే టాపిక్ మల్చింగ్ అండి. ఇలా మల్చింగ్ చేయడం వల్ల చూడండి, ఇరిగేషన్ అనేది వీళ్ళు సపరేట్గా ఇవ్వాల్సిన పని ఉండదు. సాయిల్లోనే మాయిశ్చర్ ఉంటుంది, మట్టి కూడా చాలా స్మూత్గా ఉంది. ఎవ్రీ 2-3 yearsకి ఒకసారి సాయిల్ టెస్టింగ్ చేపిస్తారు. సాయిల్ టెస్టింగ్ చేపించిన తర్వాత ఏదైనా బల్క్ ఫర్టిలైజర్ రిక్వైర్డ్ ఉంటే బల్క్ అప్లికేషన్ ఆఫ్ ఆర్గానిక్ మెన్యూర్ని అప్లై చేస్తారనమాట దీనికి. లైక్ ఆవుల పేడ కానీ, అంటే పల్లెటూరులో ఆవుల పేడలు కానీ లేదా గేదెల పేడ కానీ కుప్పలేస్తారు కదా, FYM ఫార్మ్ యాడ్ మెన్యూర్ని యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ దీనికి ఫర్టిలైజర్స్ అనేది చాలా తక్కువ ఇస్తారు. అండ్ ఇచ్చే టైం ఎప్పుడంటే ఫ్లవరింగ్
ఆ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత అండ్ ఫ్రూట్ ఒక పంట తీసేసిన తర్వాత ఆ గ్యాప్లో ఎన్పికే అనేది చాలా తక్కువ మోతాదులో ఇస్తారు వీటికి. నెక్స్ట్ వచ్చేసి వీటి హార్వెస్ట్ వచ్చేసి నవంబర్ టు ఫిబ్రవరి ఆ టైంలో హార్వెస్ట్ చేస్తారు. ఇది ఆఫ్ సీజన్ కాబట్టి ఎలాంటి ఫ్రూట్ అనేది దీనికి లేదు. సో ఈ కాఫీ హార్వెస్టింగ్ ఎలా ఉంటుంది అంటే, కోతలు ఎలా ఉంటాయి అంటే, మనం హార్వెస్ట్ అయింది ఐ మీన్ ఇది ఎలా హార్వెస్ట్ చేయాలి మనకి ఎలా తెలుస్తుంది అంటే, కలర్ బట్టి మనం డిసైడ్ అవ్వడమే. రెడ్డిష్ కలర్లో ఉంటుంది దాని ఫ్రూట్ అనేది. ఆ టైంలో హ్యాండ్ పిక్కింగ్ ద్వారా ఒక్కోటి మనం చూసుకుంటూ పిక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అండ్ ఈ పిక్కింగ్ బట్టి కూడా అంటే హార్వెస్టింగ్ ఎంత జాగ్రత్తగా చేయాలంటే, ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా ఓవర్ రైపెండ్ కానీ లేదా ఆర్ ఏదైనా పండంది లేదా ఓవర్గా పండింది మనం తీసుకుంటే అది మన కాఫీ క్వాలిటీ అనేది చాలా తగ్గించేస్తాయి. సో అందుకని హార్వెస్ట్ పిక్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. అండ్ ఇలా మనం ఒక్కోటి హార్వెస్ట్ చేసిన తర్వాత దీనికి పోస్ట్ హార్వెస్టింగ్ ఏం చేయాలంటే, 2 టెక్నిక్స్ ఉంటాయి. అంటే మన ఇండియాలో 2 టెక్నిక్స్ వాడతారు. ఒకటేమో వెట్ మెథడ్, ఇంకోటేమో డ్రై మెథడ్. వెట్ మెథడ్ ఏంటంటే, ఈ సీడ్స్ ఐ మీన్ ఈ బెర్రీస్ మొత్తం కలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిలో ఉన్న స్కిన్ అండ్ లోపల ఉన్న పల్ప్ అనేది రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత మనకి లోపల మనకు కావాల్సిన బీన్ ఉంటుంది అనమాట, కాఫీ బీన్. ఈ బీన్ని ఒక 12 to 13 degrees దాంట్లో ఐ మీన్ డ్రై చేస్తారు. డ్రై చేసేసిన తర్వాత ఇది మొత్తం చాలా తక్కువ టైంలోనే అయిపోద్ది ప్రాసెస్. అప్పుడు ఈ బీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఐ మీన్ డ్రై మెథడ్ ఏంటంటే, డైరెక్ట్గా ఆ చెర్రీని ఎండలో కొన్ని వారాలు అంటే ఒక 4 to 5 weeks ఆర్ 3 to 4 weeks ఎండబెట్టి, ఆ ఎండబెట్టిన తర్వాత దానిపైన ఉన్న స్కిన్ అండ్ దానిపైన ఉన్న పల్ప్ తీస్తారు. అలా పల్ప్ తీసుకున్న తర్వాత మనకు బెర్రీ వస్తుంది. ఇది ఒక మెథడ్, అది ఒక మెథడ్. ఎక్కువ యూజ్ చేసేది వెట్ మెథడ్. ఎందుకంటే మనకి మొత్తం రిమూవ్ చేసిన తర్వాత బాగా వాష్ చేసి డ్రై చేస్తాం కాబట్టి ఎలాంటి అవుటర్ లేయర్ ఈ బీన్ మీద ఉండదు. అదే దీంట్లో అయితే కొంచెం లేయర్ అనేది ఉంటుంది, టేస్ట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఈ వెట్ మెథడ్ అనేది ఫాలో అవుతాం. సో దిస్ ఈజ్ ఆల్. ఈ 2 సీడ్స్ వచ్చిన తర్వాత మనం గ్రేడ్ చేసుకొని ఆ గ్రేడ్ని బట్టి వీటికి ప్రైజెస్ పెట్టి అమ్మేసుకుంటారు అనమాట. ఇదే కాఫీ ప్లాంటేషన్ గురించి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఇఫ్ నచ్చితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.